నీ పేరేమిటి? శివాని. ఏం చదువుతున్నావు? యూకేజీ చదువుతున్నావు. పెద్దయ్యాక ఏమవుతావు? డాక్టర్. ఎందుకు చెప్పు. డాక్టర్ అయ్యి ఏం చేస్తావు? సూది పొడిచేస్తావా? ఆపరేషన్ చేస్తావా? ఆపరేషన్ రాదా? ఆపరేషన్ డాక్టర్ అయ్యాక కూడా రాదా నీకు? రాదా? డాక్టర్ ఏ డాక్టర్ అవుతావు? ఆయుర్వేదం డాక్టరా? ఇంగ్లీష్ డాక్టరా? ఏ డాక్టర్? తెలుగు డాక్టర్ అంటే ఆయుర్వేదిక్. గుడ్ గర్ల్, మంచి పాపవు. మరి ఇప్పుడు నీకు ఎన్ని పద్యాలు వస్తాయి చెప్పు. భగవాను వాచ మయ్యావేశమనోయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమామతః ఏతక్షరమనిర్దేశము వ్యక్తం ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమామతః. ఎవరు నేర్పించారు ఇది? ఒక అమ్మమ్మ వచ్చిండే ఇక్కడికి, అందుకే నేర్పించింది. అమ్మమ్మ నేర్పించిందా? మరి మీ అమ్మ నేర్పించింది ఏంటి? మీ అమ్మ నేర్పించింది. ఏమి నేర్పలే? అయ్యో ఘోరం. మీ అమ్మ టీచర్ కదా. టీచర్ పని తప్ప శ్లోకాలు రావు. నువ్వు శ్లోకాలు వస్తాయిగా, మీ అమ్మకు నేర్పిస్తావా? మరి మీ అమ్మకు నేర్పిస్తావా? నేర్పుతావా? మీ నాన్నకు కూడా నేర్పాలి. మరి మీ నాన్నకు వస్తాయా శ్లోకాలు? మరి మీ నాన్న నేర్పించాడా నీకు? ఎప్పుడు? ఒక శ్లోకం నేర్పించింది. చెప్పు. గంగి గోవు పాలు గరిజడైన చాలు కడివెడైన నేమి కలము పాలు భక్తి కలిగి కూడు పట్టెడైనను చాలు విశ్వరావిరామ వినురవే. ఇది శ్లోకం కాదు పాప, పద్యం అంటారు. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైన. బాగా చెప్పు. ఇంకా పద్యాలు వస్తాయా? ఉప్పు కప్పు రంబు వచ్చింది, చెప్పింది ఇంతకుముందు చెప్పింది కదా. ఇంకా నువ్వన్నీ నేర్చేసుకొని డాక్టర్ అయిపోతావైతే. ఇవన్నీ నేర్చుకొని అందరికి నేర్పావా పద్యాలు శ్లోకాలు? నేర్పాలంటే టీచర్ కావాలి. మరి డాక్టర్ అయితే నేర్పలేవు. చెప్పు. టీచర్ అవుతావా డాక్టరా? తెలుగు టీచర్ కావాలి నువ్వు. అది అవును, మంచిది. చాలా బుద్ధిమంతురాలు నువ్వు. తెలుగే నేర్చుకో. నువ్వు తెలుగు అమ్మాయివేగా. గుడ్.